అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్తో ఈరోజు నేను గతబాద్ బడాగానే వచ్చేసాను. డేట్ వచ్చేసరికి 6th July 2025. సో మార్నింగ్ అప్డేట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మనకి మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి స్వామివారికి సంబంధించిన చేయి వర్క్స్ అయితే హ్యాండ్ వర్క్ అయితే అవుతున్నాయి. సో ప్రెసెంట్ అయితే 5 అయితే అయినాయి. సో ఒకదానికైతే మనకి సెకండ్ రాడ్ అయితే ఫిక్స్ చేసారు. సో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తే మన వెల్డింగ్ అన్న వాళ్ళు ఏం చేసారు. సో థ్యాంక్ యూ మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ 100 likes, సో 100 likes అంటున్నా కానీ చేస్తలేదు. సో ప్లీజ్ వీడియో చూసక ముందే లైక్ చేసి చూడండి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పినా కదా ఎల్ షేప్ లో అయితే మనకి సెకండ్ ఆర్డర్ ఫిక్స్ చేసి మనకి రెడీ చేస్తారని. సో ఇక్కడ అట్లానే జరుగుతుంది. అండ్ దీనికి అయితే డైరెక్ట్ చేస్తారు. సో ఇది అప్డేట్. అండ్ అక్కడ మార్కింగ్ చేసి కట్ చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు ఎట్లా ఫిక్స్ చేసిరో. మనకి ఎల్ షేప్ లో అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇట్లా బెండ్ అయినాక ఇట్లా చేసినాక మనకి బెండ్ చేస్తారు. ఫస్ట్ వన్స్ అక్కడ వెల్డింగ్ అయినాక అది కూడా అక్కడ వెల్డింగ్ చేస్తారు చూడొచ్చు అన్నవాడు. సో ఇట్లా మనకి ఇక్కడ వెల్డింగ్ అనేది చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ర్యాండమ్ గా ఇట్లా ఒక్కొక్క దగ్గర పెట్టేసి ఇట్లా మనకి కంప్లీట్ గా ఏమంటారు బెండ్ చేస్తారు. ఇప్పుడు చూడొచ్చు కనిపిస్తుందా లేదా, ఇక్కడ లైన్స్ ఉన్నాయా, ఇది ఇట్లా బెండ్ చేసేస్తారు. సో ఇప్పుడు కనిపిస్తున్నాయా. సో ఇదే మనకి బెండ్ అనేది చేసేస్తారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా చేసి మనకి బెండ్ అనేది చేస్తారు. మనకి సో ఇలా ఏమంటారు కట్ చేసుకుంటారు. సో ఇందాక బెండ్ అని చెప్పినా సారీ, కట్ చేసుకుంటారు. సో సారీ బెండే. అంటే లైట్ గా కొంచెం ఏమంటారు ఫ్లేమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ప్రాపర్గా ఉండేటట్టు, సో బెండ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి. సో ఇప్పుడు మనకి వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ ఫ్లేమ్తోనే. సో ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించిన హ్యాండ్ వర్క్ అయితే నడుస్తుంది. సో చూడొచ్చు ఈగిల్స్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇట్లా వచ్చి మన బెండ్ అవుతాయి కాబట్టి సో అలా అయితే చేస్తారు. సో ఆల్రెడీ మనకి రాడ్స్ అనేది ఫిక్స్ చేసారు. సో దీనికి 2 రాడ్లు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే మనకి మెయిన్ గా బెండ్ అయ్యి వస్తుంది కదా చెయ్యి. సో దాని గురించి అంటే మనకి ఇట్లా ఏమంటారు రాడ్స్ అనేవి ఇట్లా ఎల్ షేప్ లో అయితే ఫిక్స్ చేసి దానికి రింగ్స్ అనేవి పెట్టారు. సో చూడొచ్చు. సో మొత్తం వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో చూపిస్తా. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మనకి ఇక్కడ 4 చెయ్యిలు అయితే అయినాయి. సో 4కి మళ్ళీ ఇట్లా అడ్డంగా ఎల్ షేప్ లో అయితే పెడతారు. సో ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో 4కి మళ్ళీ ఇంకో రాడ్ ఫిక్స్ చేస్తారు. సో ఇది ఫైనల్ రాడ్ కాదు, ఇది అక్కడ కార్నర్ లో కట్ చేసి మళ్ళీ ఏమంటారు ఎల్ షేప్ లో అయితే పెడతారు. సో ఇక్కడ చూడొచ్చు ఎట్లా పెట్టారో. సో ఇట్లా వచ్చి మళ్ళీ ఎల్ షేప్ లో వచ్చింది. సో బెండ్ అయినట్టు. సో ఇక్కడ మనకి రింగ్స్ కూడా చూడొచ్చు ఎట్లా పెట్టారు. సో మొత్తం సర్కిల్ గా రింగ్స్ అయినా పెట్టేసారు చూడండి. సో లోపల కూడా సేమ్ మనకి లెగ్ అయితే పెట్టిరో సో అలానే మనకి ఇక్కడ రాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మనకి ఫిక్స్ చేసి మనకి తీసేస్తారు. సో ఎల్ షేప్ లో ఉన్నాయిగా. సో అలానే సర్కిల్స్ అనేవి పెడతారు. సో ఇక్కడ మనకి లెగ్ కూడా ఇక్కడ మొత్తం మనకి ఇట్లా రాడ్స్ స్ట్రైట్ ఇంకో సన్న సీక్ అయితే పెట్టారు. ఎందుకంటే సపోర్ట్ కోసం మన మెయిన్ పిల్లర్ కి సపోర్ట్ లో ఉండడానికి, సర్కిల్స్ కి సపోర్ట్ లో ఉండడానికి, దాని గురించి అయితే మనకి రాడ్స్ అనేవి సన్న రాడ్స్ అనేవి ఫిక్స్ చేసారు. సో ఇంకా ఫిక్స్ చేయాలి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇగో మొత్తం లోపల కూడా చూడొచ్చు. సో 1 2 3 4 5 6 7 అయితే ఉన్నాయి. సో చూడొచ్చు 6 7 8 ఉన్నాయి. సో అట్లా రాడ్స్ అని ఫిక్స్ చేశారు. అక్కడ కూడా చూపిస్తాం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎట్లయితే ఫిక్స్ చేసిందో సో అలానే మనకి ఇంకో లెగ్ కూడా అలానే ఫిక్స్ చేస్తారు. సో చూడొచ్చు. సో ఇక్కడ 1 2 3 4 అట్లా 8 ఉంటాయి. సో 8 అయితే మనకి స్ట్రైట్ గా లాస్ట్ దాకా అయితే పెడతారు. ఎందుకంటే మనకి లోపల సర్కిల్స్ అనేది సపోర్ట్ గా ఉండడానికి, సో మంచి పొజిషన్ లో ఉండడానికి. అండ్ ఇక్కడ మన అన్న వాళ్ళు వచ్చేసరికి మన గణేష్ సంబంధించిన ఏమంటారు మెయిన్ ఫేస్ ఉంటుంది కదా. సో అదైతే వర్క్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ అక్కడ మనకి ఏమంటారు రాడ్స్ అనేసి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా. సో ఇంకా మిగిలిన
ఏమంటారు రాడ్స్ హ్యాండ్స్ ఉన్నాయి చూడు వాటికి అయితే మనకి ఇట్లా సర్కిల్ గా అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇక సెమీ సర్కిల్ దేనికంటే మనకి దీని గురించే. సో ఏమంటారు భుజ భాగం అండ్ ఫేస్ అన్నిటికీ మనకి ఇట్లా సెమీ సర్కిల్ అనేది ఫిక్స్ చేస్తారు అక్కడ ఉన్నాయి కదా. సో అలా సో ఇంకా చిన్నవి ఉన్నాయి. సో అవి అయితే మనకి మెయిన్ ఈ హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తారు చిన్న సర్కిల్ రింగ్స్ సో రింగ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ మనకి బొజ్జ భాగం అయితే యూజ్ చేస్తారు. సో ఆల్రెడీ నేను ఫేస్ కూడా చూపించుకుంటాను కదా. సో ఫేస్ ఇది సో కనిపిస్తున్నట్టుంది. సో మన సౌమ్య ఫేస్. సో ఇక్కడ లెగ్ ఇంకా మనకి ఏమంటారు నాకు వేసి ఈరోజు ఈవినింగ్ కల్లా అన్ని చేతులకి అయితే అయిపోతాయి. సో 8 హ్యాండ్స్ వస్తాయి. సో 8 హ్యాండ్స్కి అయితే మొత్తం వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఆల్మోస్ట్ అక్కడ ఆల్రెడీ 4 అయితే రెడీ చేశారు. సో చూడేస్తారు. సో మొత్తం మనకి సమయం సెట్ ఇది. సెట్ ఇది అండ్ ఇక్కడ మన అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఏమంటారు ఒకదాని మీద ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని సైడ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటట్టు స్ట్రైట్ చేసి చూపిస్తా. కనిపిస్తుందో లేదో. సో మనం హైకి వెళ్దాం. సో మన హైగ్రీవ స్వామి దగ్గర అయితే వర్క్స్ అయితే ఏమీ లేవు. అంటే ఓన్లీ మనకి రింగ్స్ అనేవి పెట్టుకోరు. సో ఈ రింగ్స్ అనేవి అన్ని మనకి చేతులకి అయితే యూజ్ చేస్తారు. సో మొత్తం చెప్పా కదా 8 హ్యాండ్స్ అయితే వస్తాయి. సో 8 హ్యాండ్స్కి అయితే ఈ రింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇంకొన్ని తయారు చేస్తారు. సో ఇక్కడ జస్ట్ ప్రెసెంట్ 4 అయితే రెడీ చేశారు. సో చూడొచ్చు 4 రెడీ ఉన్నాయి. ఈ 4కి మనకి ఇట్లా సేమ్ ఎల్ షేప్లో అయితే మనకి రెడీ చేసి పెట్టేస్తారు. ఒకసారి చూడొచ్చు వర్క్ ఎలా చేస్తారో. మొత్తం ఏమంటారు వెల్డింగ్ అనేది చేసి పెడతారు. అట్లా అన్నిటికీ అయితే వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. కింద పడుతున్నాయి కదా ఇప్పుడు. సో చాలా డేంజర్. ఇది అయిపోయినాక మనకి తీసేస్తారు ఇది. సో ఈసారి చెయ్యి కూడా చాలా పెద్ద ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే నాకు అట్లానే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాడు. సో ఇప్పుడైతే చాలా పెద్ద ఉంది చూడొచ్చు. సో ఇట్లా మనకి మిగతా చేతులు అయితే రెడీ చేస్తారు. ఇంకా మనకి 4 అయితే రెడీ చేశారు కదా. ఇంకా 4 రెడీ చేస్తారు. సో సారీ 5 రెడీ చేశారు. సో ఇంకా మనకి ఏమంటారు 3 రెడీ చేయాలి. సో నాకు చేసి ఈవినింగ్ కల్లా అయిపోతుంది. ఇక్కడ అన్న వాళ్ళు చూడొచ్చు మనకి వెల్డింగ్ అనేది చేస్తారు. ఎట్లా చేస్తారు. సో ఇట్లా మనకి చెప్పిన స్ట్రైట్గా రాడ్స్ అనేవి ఫిక్స్ చేస్తుంటే పోతారు అని. సో మనకి గణేష్ సంబంధించిన మెయిన్ అంటే రాడ్స్ ఫిక్స్ చేసి స్ట్రైట్గా రాడ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటూ పోతారు. సో అక్కడ చూడొచ్చు. సో అట్లా ఫిక్స్ చేసుకుంటూ పోతారు. చెయ్యి కూడా చూడొచ్చు. చెప్పినా కదా ఇప్పుడు ఇక్కడ క్లియర్ కనిపిస్తాయి. స్టాండ్ లాగా యూజ్ చేసి మనకి అండ్ ఇట్లా తీస్తారు. నాగబాబు తీస్తున్నారు చెయ్యి. సో మొత్తం అయిపోయింది. కింద పెట్టారు. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఎల్ షేప్లోని. సో ఇట్లా మనకి ఈ వీటికి కూడా ఫిక్స్ చేస్తారు. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఈ కాళ్ళకైతే ఎట్లయితే స్ట్రైట్ సీకులు పెట్టారో సో ఈయన కూడా అట్లనే పెడతారు. సో ఇదంతా నాగబాబు అయితే చెక్ చేస్తారు. సో వెల్డింగ్ సరిగా ఉందా లేదా అని చెక్ చేసినాకనే మనకి యాక్సెప్ట్ అంటే నాగబాబు అన్న యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి మనకి హుండీ కూడా ఉంది. సో ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటారో ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. సో క్యూఆర్ కోడ్ ద్వారా అయినా చేయొచ్చు. సో ఎవరైతే చందా ఇవ్వాలనుకున్న వాళ్ళు సో ఇక్కడ చూడొచ్చు ఇట్లా పెట్టేసారు. చెప్పినా సో ఇట్లా మనకి సేమ్ ఏమంటారు 8 హ్యాండ్స్ వస్తాయి. సో 8 హ్యాండ్ ఇది అయిపోయినాక మళ్ళీ మనకి గణేష్ అంటే జస్ట్ ఇంకా ఫేస్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒక 3-4 డేస్ ఇలానే ఉంటుంది వెల్డింగ్. సో తర్వాత ఇంకా మల్టీ కళాకారులు ఈ వీక్ అయితే వస్తారు కంపల్సరీ. అంటే నెక్స్ట్ వీక్ అయితే వస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చినాక అయితే అప్డేట్ ఇస్తా. ఇంకా పోస్టర్ చూడొచ్చు 8 హ్యాండ్స్ అయితే వచ్చినాయి కదా. సో 8 హ్యాండ్స్ ఇవే.
సో పోస్టర్లో 8 హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి 8 హ్యాండ్స్ అనేవి ఇస్తారు. సో తీసి పైన పెట్టారు. సో అట్లా ఇంకోటి తీసుకొచ్చి ఇట్లా ఇక్కడ వెల్డింగ్ చేసి మళ్ళీ పెడతారు. కొన్ని అయితే యాక్చువల్ లాస్ట్ ఇయర్ అయితే చుట్టిర్రు అంటే అక్కడ పెట్టిర్రు. సో ఇయర్ అయితే ఇట్లా పెడతారు. సో ఇది ఈరోజు అప్డేట్. సో ఈవినింగ్ అయితే పక్క వస్తా. ఈవినింగ్ వచ్చి అయితే నేను అప్డేట్ ఇస్తాను. ఈవినింగ్ కల్లా నాకు తెలిసి అన్ని ఒక 8 హ్యాండ్స్ అయితే అయిపోగొట్టేస్తారు. సో థ్యాంక్స్ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండే. కొత్త వాళ్ళు వస్తే లైక్ కూడా చేయండి. మనం 2000 చాలా క్లోజ్ ఉన్నాం సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్.